ఆగండి దాన్ని ఫీల్ అవుతున్నా, ప్లీజ్ ఆపండి. ఓయ్ జిమ్మే, ఇది విను. ఏంటి కాల్? నువ్వు భూమి లోపల విజయవంతంగా 24 గంటలు ఉన్నావు. ఏంటి నిజంగానా? 24 గంటలు భూమి లోపల ఉన్నావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? నా వీపు నొప్పిగా ఉంది, క్లాస్ట్రోఫోబియాతో బాధపడుతున్నా, బాగా బోర్గా ఉంది, వాసన వస్తోంది, నా దగ్గర మూత్రం వాసన వస్తోంది, నేను ఏవి పడితే అవి బాగా తినేశాను, నాకేదోలా ఉంది. ఇది ఏంటిది? లోపల పెట్టిన లైట్స్ కంట్రోల్ చేసేది. ఏం జరుగుతోందిరా? మీరు వీటి కలర్స్ మార్చగలరా? ఆఫ్ అయ్యాయి. వాటి ఆన్ చేయండి రా. చాండ్లర్ మళ్ళీ ఆన్ చెయ్యి. ఓ ఇదేం సరదాగా లేదు. ఎలా చేయాలో నాకు తెలీదు. ఇది బాగున్నట్టుంది, ఇదే పెట్టుంచగలమా? నో, నిజమే, పింక్ బెటర్ గా ఉంది. నా శవ పెటికలో కదలికలు వచ్చాయి. సరే, జిమ్మీ ఎలాగో పడుకున్నాడు కాబట్టి మేము అతని పేటికి వరకు టనల్ తోతాం. గుసగుసలు ఎందుకు? జిమ్మి 6 అడుగుల కింద ఉన్నాడు. ఓ అవును, అది నిజమే. అదిగో అది చూడు. త్వరలోనే జిమ్మిని కనిపెట్టేస్తావు. తవ్వుతూనే ఉండు. ఒక టైం ల్యాప్స్ వేసుకుందాం. క్రిస్, ఒకవేళ మనకి జిమ్మి దొరకపోతే ఏం చేద్దాం? ఈ గొయ్యి చూడు, మనం అతన్ని పాతి పెట్టిన గొయ్యిలాగే ఉంది. అవును, అలాగే ఉంది. అతన్ని పెట్టిన దానికంటే పెద్దగా ఉంది. హే కార్ల్, ఏంటో చెప్పు. మీరు నా కోసం తవ్వుతున్నారని నాకు తెలుసు. నాకు ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. నీకు వాకి చౌకి ద్వారా వినిపిస్తున్నాయా? లేదు, నా కుడిపక్క శబ్దాలు వినిపిస్తున్నాయి. గుడి పక్క అంటే ఎన్ని డిగ్రీల యాంగిల్ నుండి వినబడుతున్నాయి? ఎడం వైపు వెళ్తే అక్కడ ఉంటావు. నేనేదో నా నోటికి వచ్చి చెప్పేసా, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. నేను దేన్నో కొడుతున్నట్టు అనిపిస్తుంది. నీకు వినపడుతుందా? అతనే కొడుతున్నాడేంటి? అవును. అమ్మయ్యా, దొరికాడు జిమ్మీ. ఇదంతా తవ్వడానికి మీకు ఎంత టైం పట్టింది? గంట, దాదాపు 1 గంట. ఎందుకు? నాకు నిన్ను చూడాలనిపించింది. నా తెక్క స్నేహితులు నాకు హాయ్ చెప్పడానికి నా శవపేటిక దాకా ఒక టన్నల్ని తవ్వుకుంటూ వచ్చారు. ఆల్రైట్, ఇంతకీ మీరెందుకు దీన్ని తవ్వారు? ఏంటి సంగతి? నీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాం. సరే, అంటే అది వచ్చింది. మీరు ఎందుకు తవ్వారు చెప్పండి. నిజం చెప్పాలంటే నిన్ను మిస్ అయి కాదు, నిన్ను చూడాలని మాత్రం కాదు, మాకు తవ్వాలనిపించింది. అయ్యో, నేను చూడలేదు. మీరు చూసారా? వాళ్ళు ఈ గొయ్యి తవ్వింది పీనస్ అని రాసి నా పక్కన పెట్టడానికి. ఇంకా ఏమైనా ఉందా? అంతేనా? అంతేనా అంటే అర్థమేంటి? అంటే మీరింత పెద్ద గొయ్యి తవ్వింది ఈ పనికేనా? ఓ అవును. మీరేమైనా బచ్చగలరా? అవును. దేవుడా, ఇక్కడ నిండిపోయింది. అక్కడ ఇంకా టన్నులు కొద్దుంది. దాన్నే ఎడిటింగ్ పవర్ అంటారు బుజ్జి. విచిత్రం ఏంటంటే జిమ్మీ సరిగ్గా మా కిందే ఉన్నాడు, మేము అతని మీదే నిప్పంటించుకుంటున్నాం. వేడి తగులుతుందా వాడికి? మా మిత్రులు సరదాగా గడుపుతున్నాం. నేను, క్రిస్ ఎలాగో జిమ్మి కిందే ఉన్నాడు. మరో 20 గంటల్లో దీన్ని వాడిని బయటకు తీస్తాం. మనం జిమ్మీ శరీరం మీదే క్యాంప్ చేసుకుంటున్నాం. సర్లే, రేపు ఉదయం కలుద్దాం. సరే గేమర్స్, నా వీపు పక్కలు బాగా నొప్పెడుతున్నాయి. అలసిపోయాను కూడా. రేపు కలుద్దాం.